అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వీళ్ళ మధ్యలో జరిగిన విషయం నిజంగా ఇది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ బాయ్. దీంట్లో మనం జడ్జి చేసేది కానీ, మనం ఇన్వాల్వ్ అయిపోయి డిసిషన్స్ పాస్ చేసేది కానీ ఏం లేదు ఇక్కడ. కాకపోతే వాళ్ళ భార్య, ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య చేసిన దానికి మనం ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది తప్పితే అదర్వైజ్ దొరికితే దొంగ, దొరక్కపోతే దొరబడైన. ఒకసారి ఈ వీడియో చూడండి మీరు కొంచెం. వీళ్ళే ఆ మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి. ఇది నీకోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ ఇంక ఎవరు దొరకరా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? విశాల్ ఇదిగో ఈ అమ్మాయి పోలీసు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని విశాల్ ఇద్దరు తెలుసుకుంటున్నారు. ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా? ఏంటి? నేను అవసరం లేదా? అది అంటే దీనికోసం రా వచ్చింది. 10 మంది వెళ్తుందిరా అది. ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్. ఈయన అన్ని స్త్రీలన్నీ ఉన్నాయి. ఏంటి ఏమన్నా? అరే నీకు తల్లి లేదా? ఎవరు తల్లి లేదా? అమ్ముందా లేదా? ఒకళ్ళు నీకు పెళ్లి కాలేదని ఈ అల్లం ఇలానే పెళ్ళైనోడు కాదు. పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే. కొంచెం ఏంటి ఏంటి పెట్టు. మొత్తం వీడియోలన్నీ లైవ్ లో పెడుతున్నా. ఉండు నాన్న, నువ్వేం మాట్లాడవా? మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నిన్ను ఫోన్ చేసి నాకొద్దు ఈశ్వరు, నాకొద్దు ఇక్కడ 10 మంది పడుకునే పిల్ల దగ్గర చెప్పు చేసి అందరికి వీడియో వాళ్ళందరికీ పెడతా. అదే ఆయన పేరేంటి ఆ వీడియోలో? అదే శేఖర్ అది టీవీ నైన్ కూడా పెట్టండి. ఇప్పుడు చెప్తా పిల్లాడు వస్తారా అంటే ఒకటి ఏమనొద్దంట. లాస్ట్ ఎండింగ్ ఇది. నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏం
ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోని కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబు తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. నువ్వు సూసైడ్ చేసుకుందామని పోయిన తర్వాత నీ భర్త వచ్చి ఆమె రూమ్లో తీసుకెళ్ళి ఓదారుస్తున్నాడా? ఆ పక్కన యాంకరింగ్ చేసేది ఎవరో నాకు తెలియదు, కానీ ఆ గొంతు ఏంటంటే చాలా ఇరిటేటింగ్ ఉన్నది నిజంగా. ఎందుకంటే ఏదైనా ఉంటే భార్య భర్తలు వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మధ్యలో మూడో మనిషి దూరిపోయి దాన్ని ఇంకా పెంచి మరి ఏం చేద్దామని నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఈమె మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు ఒకంత ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, అందరు నాతో ఏకీభవించాలని నేను మాట్లాడట్లేను. నా భర్తని ఏమనొద్దు, నేను చూసుకుంటా, నా భర్తను ఏమనొద్దు అని చెప్పి మాట్లాడతాను. అంటే వీళ్ళ భర్త శ్రీరామచంద్రుడు, కానీ అవతల అమ్మాయి మాత్రం గాలికి పుట్టి గాలికి పెరిగి అసలు ఏ అండదండ లేకుండా వచ్చేసింది. వాళ్ళ ఇండస్ట్రీ ఫోక్ సినిమా ఇండస్ట్రీ, అంటే ఫోక్ సాంగ్స్ చేసుకునే ఇండస్ట్రీ వాళ్ళది. యూట్యూబ్ ఛానల్స్ మీద వాళ్ళిద్దరి ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ అని కొడితే బోల్డ్ అని సాంగ్స్ వస్తాయి. అందులో ఏదో శ్రీరకొంగు సాలు ప్రమీలో ఆ పాట కూడా వస్తుంది వాళ్ళ దాంట్లో. రీసెంట్గా ఈయన బాసింగాలి అనే పాట కూడా బాగా ఫేమస్ అయింది ఈశ్వర్ సాయి అనేటైనా. అట్లనే పాపం ఆ మాధురి రాథోడ్ కూడా ఈటీవీ ఛానల్ వరకు టెలివిజన్లో కూడా కనిపించింది. ఆమె డీలోనో దేంట్లోనో పర్ఫార్మెన్స్ చేసినట్టుంది, వీడియోలు వస్తాయి ఆమె. ఆ స్థాయికి పోయిన తర్వాత నిజంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండు. బట్ ఈ వైఫ్ చేసేది ఏదైతే ఉందో అది నిజంగా అట్లాంటి భార్యలు అసలు ఎవరికి ఉండకూడదబ్బా, నిజం చెప్తాను. ఆ ఫీల్డే ఒక డిఫరెంట్ ఫీల్డ్, అందులోకి అన్నీ తెగించి అన్నీ భరించి అందులోకి పంపించాలి. దాంట్లో లేదు పద్ధతి ఉండాలి, శుద్ధపూసలాగా ఉండాలి అనుకున్నప్పుడు నీ ఇంట్లో మనిషిని నువ్వు చక్కగా పెట్టుకోవాలి. అంతేగాని అవతల మనిషి మీదికి అటాకింగ్కి పోయి అవతల మనిషిని ఏదో పీకాలా, నా భర్త మంచోడు, నా భర్త శ్రీరాముడు, కానీ అదే వచ్చి నా భర్తకు గ్యాలం వేసి నా భర్తని రూమ్లోకి లాక్కెళ్ళి బలవంతంగా అనుభవిస్తాందన్న రేంజ్లో ఏంటి సాయి, ఏంట్రా నీకేం తక్కువైందిరా, మన మధ్య లవ్ లేదా, అది లేదా, ఇది చాలా చాలా తప్పు, నిజంగా చాలా తప్పు. మీరు అనొచ్చు, ఓర బాబు నీకు పెళ్లి కాలే, పెటాకులు కాలే, నీకేం తెలుసురా, భార్య బాధ నీకేం తెలుసురా, మొగుడు పక్కదంతో పోతుంటే ఆ బాధ ఎట్లుంటుందో అనుభవించాలో తెలుస్తుంది, నీకేం తెలుసురా, ఆఫ్టర్ ఆల్ గాడివి, సింగిల్ సింతకాయ గాడివి, నీకేం తెలుసురా నొప్పి అని చెప్పనొచ్చు. సింగిల్ అయినా, మింగిల్ అయినా, డబుల్ అయినా, త్రిబుల్ అయినా, ఫోర్బుల్ అయినా, క్వార్టర్బుల్ అయినా, ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒక చేతితోటి గాలి ఎంత ఊపినా సౌండ్ రాదు. సో ఇక్కడ మాధురి రాథోడ్ అతన్ని ఇష్టపడి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది కాసేపు ఆమె ప్రోత్సాహం నుంచే ముందు స్టార్ట్ అయింది అనుకుందాం, ఆ చెయ్యి వచ్చింది అనుకుందాం. కానీ ఈ చెయ్యి కూడా ఈశ్వర్ సాయి ఇలా తగిలితేనే శబ్దం వస్తుంది. ఆమె ఒక్కటి ఎంత ప్రోద్బలం చేసినా, ఎంత బలవంతం చేసినా, ఇంకే రకంగా ఫోర్స్ చేసినా కానీ ఇక్కడి నుంచి చలనం లేకపోతే అది అట్లనే గాలిన కొట్టుకొని వస్తుంది, గూడిసిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ భార్య ఎవరైతే ఉన్నారో ముందు నీ ఓవరాక్షన్ ఆపుతల్లి, ఇంటికి వెళ్ళి నీ భర్తకు, నీ మొగుడికి బుద్ధి చెప్పుకో, కుదిరితే మార్చుకో, కుదరకపోతే కాంప్రమైజ్ అయ్యి బతుకు, లేదా డివోర్స్ ఇచ్చి నీ దారి నువ్వు చూసుకో. అంతేగాని పక్కనోళ్ళ పిల్లలు, పక్కనోళ్ళ బిడ్డలు, ఆడపిల్లలు ఫ్రీగా దొరికిరు కదా వాళ్ళని బ్లేమ్ చేసిద్దాం, వీడియో తీసిద్దాం, పబ్లిసిటీ చేద్దాం, నీ మొగంది కాదు అక్కడ ఇజ్జత్ పోయింది, అంగిప్పుకొని ఓడి నిలబడ్డా నీ మొగుడు పడ్డాడు. ఆ అమ్మాయి పాపం బట్టలు వేసుకునే ఉంది. ఎవరెవరు నాగం చేస్తారు అక్కడ అర్థం కావట్లేదు. ఆ మాత్రం ఇంగితం లేదా నీకు? ఎవరెవరు నాగం చేస్తారు నీకు ఆ మాత్రం ఇంగితం లేదా? సాటి ఆడదానివే కదా నువ్వు కూడా. అమ్మాయికి బలిపెక్కి ఇక దేశం మీద ఎవరు దొరకలే అని చెప్పి ఇక నీ మొగని మీదనే పెళ్ళైన మీదనే కన్నేసిందంటవా? ఇక ఈ ఈశ్వర్ సాయి అయినటువంటి బలవంతంగా లాక్కుపోయిందా, అమాంతం ఇట్లా ఎత్తుకొని పోయిందా డైరెక్ట్ అందులోకి, రూమ్లోకి, ఓయలకి? అంటే నీ చేతగానితనాన్ని అవతలల్లా చేతగానితనంలాగానో లేకపోతే అవతలల్లా బల ప్రదర్శన మీదనో నువ్వు రుద్దడానికి ప్రయత్నం చేస్తానో చూసినావా, అది నాకు నచ్చలా, నిజంగా నాకు నచ్చలేదు. నాకే కదా అసలు నాకు తెలిసి చాలామంది కొంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఎవరికి నచ్చదు.
నీ భర్తకు నువ్వు ఇంట్లో బుద్ధి చెప్పుకో, మంచి మాటలు నేర్పుకో. మనకు ఒక కొడుకున్నాడు, 2 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా చేస్తానో సాయి, ఇంట్లోనే పడుందాం, పని చేసుకో, వీడియోలు చేసుకో, నేను వద్దనట్లేను, కాకపోతే ఎందుకు అట్లా అడ్డగోలుగా తిరుగుతానో, దానికి ఆ రోగం ఉందని ఏదేదో అంటుంది. ఏమో మరి ఆ రోగం రోజులతో మరి వీడెందుకు పోతాడు, మరి వీనికేం రోగం ఉందో అట్లా అనాల్సి వస్తుంది. అనవసరంగా అల్లరిపాలు చేసుకోవడం తప్పితే ఇందులో 10 పైసల ప్రయోజనం లేదు ఈ అమ్మాయికి కానీ వాళ్ళ హస్బెండ్కి కానీ. కానీ ఏమవుతుంది, ఇప్పుడు మాధురి రాథోడ్ని పాపం బ్లేమ్ చేయడం తప్పితే ఏమన్నా ఉందో అందులో? భర్తను కూడా బ్లేమ్ చేసింది, ఇప్పుడు ఇద్దరిని బ్లేమ్ చేసుకుంది ఈమె. అయినంత మాత్రాన ఏదో ఊడిపడుతుంది అనుకుంటే ఈమె భ్రమ. దయచేసి నేను చెప్తానా, ఈ భూమి మీద శుద్ధ పూసలు ఎవ్వరు లేరు. అందుకే చెప్పిన, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర, అంతే. కర్మగాలి ఇవాళ ఆ తిక్కలు వచ్చి ఆ రాథోడ్ని బ్లేమ్ చేసింది, కానీ ఆ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు కానీ ఇంకా కొంతమంది ఎవరైనా కానీ అసలు ఏ ఇండస్ట్రీకి సంబంధించిన సామాన్యులు కానీ శుద్ధ పూసలు ఈ భూమి మీద అయితే లేరమ్మా. 99% అందరూ మీరు చేస్తున్న పనులే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు దొరకలే, మీరు దొరికారు, అంతేగాని అధైర్యపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు, సిగ్గుపడాల్సిన గొప్ప క్యారెక్టర్లు ఈ భూమి మీద ఎవరికి లేవు, ప్రస్తుతం అయితే లేవు. ఇంకా ముందు కూడా ఇంకా లత్కోర్ క్యారెక్టర్లే వస్తాయి, కానీ గొప్ప అయితే ఏం లేవు. సో మీరేం లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరేం కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తాయి, కొంతమంది ట్రోల్స్ చేస్తారు, అది అంతవరకే, ఆ కొద్ది కాలం వరకే అది. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ నీ లైఫ్ నీది, నీ సాంగ్స్ నీవి, నీ ఫీల్డ్ నీది, నీ పాపులారిటీ నీది, నీ ఫాలోయింగ్ నీది. డెఫినెట్గా నీకు కుదిరినప్పుడు నిన్ను నచ్చి మెచ్చి చేసుకునేవాడు ఖచ్చితంగా నీ ఫీల్డ్లో నీకు దొరుకుతాడు, లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. నా ఫీలింగ్ ఇది. ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లా, బట్ మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మాట్లాడినట్లు ఏమైనా తప్పున్నా కానీ ఇది కాదు పద్ధతి అని చెప్పండి, తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు నాకు. కానీ నాకైతే ఈ మొత్తం ఎపిసోడ్లో భార్యదే నాకు ఎక్కువగా తప్పు కనపడుతుంది. ఎందుకంటే ఆ వీడియో చేయకుండా ఏదన్నా ఉంటే ఇంట్లో సెటిల్ చేసుకొని ఉండాల్సింది, పబ్లిసిటీ చేయకుండా. అది ఇంకా పక్కన ఇంకోటి ఉంది, అది నేను అందరికీ పంపిస్తా అంటాను. మరి ఆల్రెడీ పంపించేసిందిలే, అన్ని ఛానల్ స్క్రోల్ అవుతాను. బట్ ఏం అవ్వదు, ఏం నో యూజ్. ఎందుకంటే వాళ్ళిద్దరు మేజర్లు, ఇష్టపడే బెయిల్. కాబట్టి మీరు చట్టపరంగా ఏం బీకలేరు, లీగల్గా ఏం చేయలేరు. వాడు ఇష్టపడిపోయింది కాబట్టి మీరు ఆమెను ఫిజికల్గా కూడా ఏం చేయలేరు. వాడు సాయి అనేటోడు మంచోడు అయితే ఆ మీద అసలు గీత కూడా పడకుండా తప్పు నాదే, అమ్మాయిని వెళ్ళనివ్వు, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం అని చెప్పి పంపాల్సింది. చేతగానోడు అనవసరంగా ఆ అమ్మాయిని కొట్టించి ఆ వీడియోని బయటికి తీసిండు. బట్ ఆడపిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మ. నేను చెప్పేది ఏంటంటే, ఏమంటాం, సరే తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు, కానీ అయినప్పటికి కూడా తప్పులు చేస్తానం కదా అని చెప్పి, ఏదో మటన్ తింటానం కదా అని చెప్పి పేగులు తీసి మెల్లేసుకొని అయితే తిరగలేం కదా మనం. సో చెయ్యకుండా ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం తప్పులు. ఒకవేళ చేయాల్సి వస్తే దయచేసి ఇట్లాంటి విషయాలల్లో, ఇట్లాంటి కుటుంబాల మధ్యలోకి అయితే వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఏదున్నా మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటామన్న ఉద్దేశం మీద ఉండి, ఇద్దరు పెళ్లిగానోళ్ళు అయ్యి ఉండి, ఇద్దరు మేజర్లు అయ్యి ఉంటే మీరు వెళ్ళొచ్చు, కలవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు ఇంకా వేరే థాట్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఇంకా వేరే పెళ్ళి కాకుండా డివోర్స్ ఇంకేమన్నా అలాంటివి ఉన్నా కానీ, ఒక ఇద్దరు అండర్స్టాండింగ్స్ తోటి అటు నుంచి ప్రాబ్లం లేదు, ఇటు నుంచి ప్రాబ్లం లేదు అనుకుంటేనే ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక భార్య లేని భర్త, సింగిల్, అట్లనే పెళ్ళిగాని అమ్మాయి, ఇటు ఆ అబ్బాయి సైడ్ ఫ్యామిలీ నుంచి ఏ ప్రాబ్లం లేకపోతే ఈ పెళ్ళిగాని అమ్మాయి ఈ పెళ్ళయి భార్య చచ్చిపోయిన అబ్బాయితో కంటిన్యూ అవ్వచ్చు, మీకు ఇబ్బంది లేదు అనుకుంటే. అట్లనే ఒక పెళ్ళై భర్త చచ్చిపోయి సింగిల్గా ఉన్న ఒక వీడో, అట్లా పెళ్ళి కాకుండా ఉండే ఒక అబ్బాయి, ఇటు ఈ అబ్బాయి సైడు అటు ఆ లేడీ సైడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలా ఉంటే డెఫినెట్గా వీళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు. కానీ డిస్టర్బెన్స్లు అవుతాయి అనుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ని అక్కడితో బ్రేక్ చేసుకోవడం మంచిది. నేను ఎందుకు చెప్తానో ఏం చెప్తానో మీకు అర్థమైంది. సో అలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి. నాకు తెలిసి మన దాంట్లో లేరా చూసేటోళ్ళు ఉంటారు, కానీ
అందరూ బయటపడరు కదా, బయటపడితే దొంగ, పడపోతే దొర. కాబట్టి కొంచెం ఆలోచన చేసుకోండి. మరి ముఖ్యంగా ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు చాకు మీద పడ్డ డ్యామేజ్ ఆకే జరుగుతుంది, అది కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆకెవరు అనేది సిచ్యువేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు చాలామంది అంటారు అమ్మాయి ఆకుతో సమానం, అబ్బాయి ముళ్ళుతో సమానం అంటారు. కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో అబ్బాయే ఆకు అవుతాడు, కొన్ని పరిస్థితుల్లో అమ్మాయే ముళ్ళుగా మారుతుంది. సో ఆ రిలేషన్షిప్ను బట్టి, ఆ ఏజ్ గ్యాప్ను బట్టి, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లను బట్టి ఆకు ముళ్ళు అనేది మారుతూ ఉంటుంది. సో డ్యామేజ్ అమ్మాయిలకే జరుగుతుంది అనుకోవద్దు, ఇటు అబ్బాయిలకు కూడా జరుగుతుంది. సో రెండు చూసుకొని ఆలోచించి ఏమన్నా మూవ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.